సో కుమ్మరివాణి ఇల్లు సాదృశ్యమని మాట్లాడుకున్నాం మనం. కుమ్మరివాణి ఇంటికి వెళ్ళమని ఇర్మియా గారికి చెప్తే అది దేనికి ఏం చెప్పాలని దేవుడు కుమ్మరివాణి ఇంటికి వెళ్ళమన్నాడు అని మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత అదే అధ్యాయం 18వ అధ్యాయంలో నేడు 18, 19, 20 వచనాలను చదువుకొని నేటి గూగుల్ మీట్ను ప్రారంభించుకుందాం. 18, 19, 20 వచనాలను చదువుకొని 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలను చదువుకొని ఇర్మియా గ్రంథంలో సెషన్ 37. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుమురండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. యెహోవా నా మొర నాలకించు, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన, వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలో భద్రపరిచారు. ఈ మాసమంతా కూడా నాయన, గడిచిన మాసమంతా నాయన మమ్మల్ని చాలా క్షేమంగా ఉంచి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మరి ఒక నూతన మాసంలోకి అయినా మేము అడుగుడు లాగున మీ కృప చూపించారు. అందరిని బట్టి మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఈ దినమందు నాయన మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగ కూడుకొని మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించాము. అలాగే ప్రభా, మీరు మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని కూర్చుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. వారికి కావలసిన ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని, అలాగే నాయన రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని, ఈ ప్రార్థనకు ఆదియో అంతమై మీరే నడిపించమని, ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం గనక మనము చదివినట్లయితే, అప్పటిదాకా ఇర్మియా గారు యూదా వారికి దేవుడు చెప్పిన ప్రవచనాలన్నీ చెప్పినట్టే దేవుడు ఎలా చెప్పాడో అలాగే చెప్తున్నాడా, ఏమన్నా మార్చి చెప్తున్నాడా? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్పమన్నాడో దేవుడు అలాగే చెప్తున్నాడా ఇర్మియా గారు, లేక ఏమైనా మార్చి చెప్తున్నాడా? దేవుడు ఏం చెప్తున్నాడు అదే చెప్తున్నాడు. ఒక ప్రవక్త పని ఏంటంటే దేవుడు ఏ మాటలు అయితే చెప్పాడో, తనకు ఏ మాటలు బోధించమన్నాడో, ఏ మాటలు వారికి తెలియజేయమన్నాడో అవి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి చెప్పడం ఒక ప్రవక్త పని. సో ఇక్కడ యాజకుడైన ప్రవక్త ఈయన దేవుడు చెప్పమన్న మాటలను చాలా చక్కగా చెప్తూ ఉంటే, ఇక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న జనులు, ఆయన మాటలు విన్న జనులు, యూదావారు, వీరందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేద్దాం రండి అంటే, ఇర్మియా విషయం తేలుద్దాం రండి అని అందరూ రెడీ అయిపోయారు. ఇన్ని దినాలు విన్నారు. ఉత్తర దేశం నుండి క్రూరముఖం గల ఒక దేశం వస్తుందని చెప్పి, వారు మిమ్మల్ని నాశనం చేస్తారని చెప్పి, నాశనానికి అప్పగిస్తారని చెప్పి, ఇలాగ అనేక మాటలు చెప్పిన తర్వాత విని ఇక ప్రవక్త మీద వీరందరికీ కోపము తారాస్థాయికి వెళ్ళిపోయి అంతా కలిసి ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఇర్మియా గారి పని పడదాం రండి, అసలు ఏం చెప్తున్నాడు అసలు ఆయన పని పడదాం రండి అని చెప్పేసి అందరూ సంసిద్ధమయ్యి ఏమంటున్నారు, ఆయన గురించి యుక్తిగల యోచన చేద్దాం రండి అని చెప్తూ, యాజకుడు ధర్మశాస్త్రం వినిపింపక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు. ఇవన్నీ జరిగే పనులే. ఒక
ప్రవక్త అంటే వాక్యం చెప్తాడు, యాజకుడు ధర్మశాస్త్రం వినిపిస్తాడు, జ్ఞాని ఉన్న యోచన కలిగి ఉంటాడు. అయితే వీళ్ళేమంటున్నారంటే ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాడిని కొట్టుదము రండి అని చెప్పుకొచ్చు. మాటలతో కొట్టడం అంటే ఏంటి చెప్పండి? మాటలతో కొట్టడం అంటే ఏంటి? వ్యతిరేకంగా మాట్లాడడం, వాదించటం, తర్కం. ఇది దేవుడు చెప్పాడంటే నిజంగా దేవుడు చెప్పాడా? ఇది ఇలాగే చెప్పాడా? నీకే చెప్పాడా? ఈ వాక్యానికి ఇదేనా అర్థం? ఇలా రకరకాలుగా తర్కించి మాటలతో ఆయన్ని వాదిద్దామని చెప్పేసి వీళ్ళంతా డిసైడ్ అయిపోయారు. ఇప్పటిదాకా ఆయన మనకి వినిపించాడు వాక్యాలు, పాస్టర్ గారు ఇప్పటిదాకా మనకి చెప్పాడు వాక్యాలు, ఇప్పుడు పాస్టర్ గారికి మనం చెప్తాం బయలుదేరి అని చెప్పేసి ఆయన సంగతి తేలిద్దాం రండి అని చెప్పేసి వీళ్ళంతా కట్టకట్టుకొని రెడీ అయిపోయారు. అక్కడ వారంతా రెడీ అయిపోయి మాటలతో ఆయన వాదిద్దాం రండి అని చెప్పి రెడీ అయ్యి వచ్చారు. వస్తే ఇప్పుడు ఇర్మియా గారు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెట్టుకుంటున్నాడో ఒకసారి గమనిద్దాం. ఏమని మొరపెట్టుకుంటున్నాడు? యెహోవా నా మొర్ర ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వీరంతా నాతో వాదిస్తూ ఉన్నారు, వారి మాట విను. అంతవరకు బాగానే ఉంది, మాటలతో వాదించడం అంతవరకు బాగానే ఉంది. ఇంకొద్దిగా ముందుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో చూడండి. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు. ఏకంగా ఇర్మియా గారిని చంపేద్దాం అన్నట్టు గుంట తీసి రెడీగా ఉన్నారట. ఈయన మాటలతో వాదించడం అంతవరకు ఓకే, కానీ దేవుని మాటలు చెప్తున్న ప్రవక్తను ఏకంగా చంపేయాలని నా కొరకు గుంట తీసి ఉన్నారు అని చెప్పి ఇర్మియా గారు ఎవరితో మొరపెట్టుకుంటున్నారు? దేవునితో మొరపెట్టుకుంటున్నారు. నా కోసం గుంట తీసి ఉన్నారు అంటూ ఏమని చెప్తున్నారు చూడండి. ఇర్మియా చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? నేనైతే వారికి మేలే చేశాను కదా, నేను మేలు చేస్తే మేలుకు మేలు చేయాలా, మేలుకు కీడు చేయాలా? ఆయన ప్రశ్న అడుగుతున్నాడు దేవుణ్ణి. నేనైతే మేలే చేశాను వారికి, నేను చేసిన మేలుకి వారు మేలు చేయాలా నాకు, లేక కీడు చేయాలా అని చెప్పి అడుగుతూ ఆయన అంటున్న మాట, వారికి మేలుకు కలగవలెనని వారి మీద నుండి నీ కోపం తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షంగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. దేవుడికి చెప్తూ ఉన్నాడు. దేవుడికి ఏమని చెప్తూ ఉన్నాడు? వారి మీద నీ కోపం తప్పించాలని నీ సన్నిధిలో నేను కన్నీరు కార్చి ప్రార్థన చేశానే వారి కోసము, అవి జ్ఞాపకం చేసుకోయ్యా. ఎవరి కొరకైతే నేను ప్రార్థన చేశానో, ఎవరి కొరకైతే నేను నీ సన్నిధిలో కన్నీళ్లు విడిచి మొరపెట్టానో వారంతా ఇప్పుడు నాకు ఎదురు తిరిగి నాకు గుంట తవ్వి నన్ను చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఎవరు చెప్పమన్న మాటలు చెప్పాను? నా సొంత మాటలు చెప్పానా? కాదే, నువ్వు చెప్పమన్న మాటలే కదా నేను చెప్పింది. వారి మీద నీ కోపం తప్పించడానికి నేను నీ సన్నిధిలో నీకు మొరపెట్టుకున్నాను, ఆ మాటను జ్ఞాపకం చేసుకో అని దేవుడికి చెప్తూ ఇంకేమంటున్నాడు చూడండి. నీ కోపం తప్పించుటకై నీ సన్నిధి నిలిచి నేను వారి పక్షంగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకును. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇర్మియా గారు మాట్లాడే మాటలను మాత్రం జాగ్రత్తగా గమనించండి. 21, 22, 23 వచనాలు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటిదాకా దేవుడితో ఏమంటున్నాడు? నేను వారికి మేలే చేశాను, కీడు చేయలేదు. మేలు చేసిన వారికి వారు నాకు తిరిగి కీడు చేయాలని నా కోసం గుంట తవ్వారు. మరి నేనైతే నీ సన్నిధిలో నీ యొక్క కోపం వారి మీద నుంచి తప్పించడానికి నీ సన్నిధిలో నేను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను, దాన్ని జ్ఞాపకం చేసుకో అంటూ ఏమంటున్నాడంటే చూడండి. 21, 22, 23 వచనాలను చదువుదాం. 21వ వచనం చదువుదాం మొదట. వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము. వారి భార్యలు పిల్లలు లేని వారై విధవరాండ్రగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురు గాక. ఇర్మియా గారు ఇదంతా దేవునికి ప్రార్థనే చేస్తున్నాడా? ప్రార్థనైనా చేస్తుంది.
మొరపెట్టుకుంటున్నాడు అని రాయబడింది. నా మొర్ర ఆలకించుము అని దేవుడితో అంటున్నాడు. ఈ ఈ యొక్క పారాగ్రాఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడా ఇక్కడ లేదా? ఇర్మియా గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థిస్తుండు. ప్రార్థనలో ఏం కనబడుతుంది మనకి? ఇక్కడ ఏం కనబడుతుంది? ఎవరైతే నా గుంట తీశారో, ఎవరైతే నాకు కీడు చేయాలనుకున్నారో వారికి నువ్వు ప్రతి కీడు చెయ్యి అని చెప్పి దేవుని అడుగుతూ ఏమంటున్నాడు? వారి పిల్లల్ని ఖడ్గాలకు అప్పగించు, వారి భార్యలు విధవరాండ్రు అవ్వాలి, అలాగే వాళ్ళు యుద్ధంలో ఖడ్గం చేత చనిపోవాలి, జరుగును గాక 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 అని చెప్పి ఆయన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. 22వ వచనం చూద్దాం. నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులు నొగ్గిరి, వారి మీదకి నీవు ఆకస్మికంగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో కేకలు వినబడును గాక. యెహోవా, నాకు మరణము రావాలని వారు నా మీద ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకము, వారి దోషానికి ప్రాయశ్చిత్తము కలుగనీయకము అని చెప్తున్నాడు. నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము, వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక. నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము. ఏం కోరుకుంటున్నాడు ఇర్మియా గారు? చెప్పండి జాగ్రత్తగా ఈ వచనాలు చూస్తే. ఏంటి అమ్మా? అర్థం కాలేదు. రివెంజ్ కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? రివెంజ్, వెంజియన్స్, ప్రతీకారము తీర్చాలి. ఎందుకనంటే విపరీతమైన కోపానికి వచ్చాడు ఇర్మియా గారు. నేను ఇన్ని దినాలు మీ కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మీరు నాకు గుంట తవ్వుతారా అని చెప్పేసి దేవుడు ఎదుట ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి ప్రార్థన చేస్తున్నాడు? ప్రతీకారము తీర్చాలని, వారందరూ నాశనమైపోవాలి అని, వారి భార్యలు విధవరాండ్రు అవ్వాలని, వారి పిల్లలు ఖడ్గం చేత చనిపోవాలని, నాశనము కావాలి అని ఓవరాల్గా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రార్థనలు మనకి ఎక్కడన్నా కనపడినాయా బైబిల్లో? ఇటువంటి ప్రార్థనలు మనకి ఇంకా ఎక్కడైనా బైబిల్లో కనపడినాయా? అంటే ఒకరు నాశనం అయిపోవాలి, ఒకరు చనిపోవాలి, ఆకస్మికంగా వారికి మరణం రావాలి, జీవగ్రంథంలో నుంచి వాళ్ళ పేర్లు తుడిచేయాలి, ఇలాంటివి ఎక్కడన్నా వచ్చినాయా ప్రార్థనలు? కీర్తనల గ్రంథంలో మనం కొన్ని ఇలాంటి మాటలను చూడొచ్చు. మనకు జనరల్గా కోపం వచ్చినప్పుడు, ప్రతీకారం తీర్చుకోవాలన్నప్పుడు, ఎవరి మీద పగ ఉన్నప్పుడు వెంటనే మనం అనుకునేది వాళ్ళు నాశనం అయిపోవాలి. ఇటువంటి ప్రార్థన ఇర్మియా గారు కూడా చేస్తూ ఉన్నారు. తనకు కీడు చేయ ఉద్దేశించిన వారి విషయమై ఇర్మియా గారు అయితే దేవుడితో మొరపెట్టుకుంటున్నాడు. అసలు పూర్తిగా వారిని నాశనం చేసేయి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఆగి ఆలోచిస్తే ఇప్పటి వరకు ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడించిన మాటలన్నిటిని బట్టి ఇర్మియా గారు ఏం అర్థం చేసుకున్నారు? ఇప్పటిదాకా ఇర్మియా ద్వారా అనేక మాటలు మనం చూసాం. మెయిన్ సారాంశం ఏంటి? ఇర్మియా గారు చెప్పదలుచుకున్న మాటలు ఏంటి వీళ్ళకి చెప్పండి. ఇన్ని వచనాలు విన్నాం మనం, 37 సెషన్స్ మాట్లాడుకున్నాం. సో ఇర్మియా గారు ఏ దినాల్లో ఉన్నాడు, వాళ్ళకి ఏమి సంభవించబోతుందని చెప్పాలనుకుంటున్నాడు అక్కడున్న యూదా వారందరికీ? ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? దేవుని ఉగ్రత వస్తుందని చెప్పు. దేవుని ఉగ్రత వస్తుందని చెప్పచ్చు. కరెక్ట్. దేవుని ఉగ్రత వస్తుంది అంటే దేవుని ఉగ్రత రాక మానదు అనే విషయం ఈయనకి క్లియర్గా ఇంతకుముందు పారాగ్రాఫ్లోనే చెప్పాడు దేవుడు. వారు ఏమేమి తప్పులు చేశారో చెప్పాడు, వారు తొట్టిల్లారని చెప్పారు. క్లియర్గా వారి మీదకి ఈ యొక్క ఉగ్రత రాక మానదు అని చెప్పాడు.
మరి ఒక పక్క వారి మీద దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని చెప్పి ప్రవక్త తన ద్వారా చెప్పించినప్పుడు మరలా ప్రవక్త తన విషయంలో వచ్చేటప్పటికి ఎంత ప్రతీకారం చేయాలని చూస్తున్నాడో చూడండి. ఇప్పటిదాకా వీరు దేవునికి ఎదురు తిరిగారు, అన్యదేవతా విగ్రహాలు పెట్టుకుని దేవునికి కీడు ఉద్దేశించారు వీళ్ళు. ఇప్పుడు ఆ ప్రవక్త అయిన ఇర్మియా గారి విషయంకి వచ్చేటప్పటికి ఇర్మియా గారు దహించుకుపోతున్నారు. నన్నే గుంట తీసి చంపాలనుకుంటారా మీరు అని చెప్పి దేవుడికి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వీరందరూ నాశనం అయిపోవాలి అని. అంటే చూడండి, మానవ నైజం ఎలా ఉంటుందంటే తన దాకా వస్తే ఎంత కోపం ఉంటుంది చూసారా. ఇప్పుడు నీళ్లు ఎక్కడ దాకా వచ్చినాయి? చాప కింద నీళ్లు వచ్చి 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 ఎక్కడికి వచ్చినాయి? నీరు ఎక్కడ దాకా వచ్చింది? చాప కింద పారి పారి ఇర్మియా గారి దగ్గరకు వచ్చేసింది నీళ్లు. ఇర్మియా గారి ముడ్డి కిందకు వచ్చినాయి అనుకుందాం. ఆయన కిందకు వస్తే కానీ ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ఇక వీరంతా సర్వనాశనం అయిపోవాలన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఇవే మాటలుగా ఆయనతో చెప్పించింది ముందు నుంచి కూడా. వాళ్ళ నాశనం అవుతారు, అది తథ్యం, అది జరుగుతుంది, నా మాట జరక్క మానదు. వీళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఒక రాజ్యాన్ని ఎన్నుకున్నాను, ఆ రాజ్యం రాబోతుంది, ఇంకెంతో సమయం లేదు, యెరూషలేము ద్వారంలో నుంచొని నువ్వు ప్రకటన చెయ్యి అని చెప్పాడు. అలాగే విశ్రాంతి దినాన్ని వీరంతా కూడా పరిశుభ్రంగా ఆచరించట్లేదు. అది దాన్ని ఏమంటారు? విశ్రాంతి దినాన్ని కనుక ఆచరించకపోతే ఏ శిక్ష అన్నారు? మరణ శిక్ష. మరి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ప్రవక్తతో. ఇవన్నీ మాటలు ఆయన చెప్పాడు. కానీ ఇప్పుడు ఇర్మియా గారిని చంపాలని చూసేటానికి మానవ నైజం చూడండి. ఇప్పటిదాకా వారు దేవుడికి చేసిన దాని గురించి ఇర్మియా గారి విషయంలో చేస్తుందానికి ఆయన కోపం వచ్చేసింది, బాగా కోపం వచ్చింది. సో ఇలాంటి వచనాలను మనము ఒకరు నాశనం అయిపోవాలి అని చేసే ప్రార్థనలు, వారి కాళ్ళు ఇరిగిపోవాలి, వాళ్ళ ఇల్లు కూలిపోవాలి, లేకపోతే వీడు నాశనం అయిపోవాలి, అకస్మాత్తుగా భూకంపం వాళ్ళ ఇంటి వరకే రావాలి, ఇలాగా వాళ్ళ నాశనాన్ని, ఒకరి నాశనాన్ని కోరుకుంటూ చేసే మొరలు అంటే ప్రార్థనలు మనకు ఇంతకుముందు కొన్ని మనము కీర్తనల గ్రంథంలో కూడా కనపడతాయి. కొన్ని 2-3 చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 15వ వచనం చూద్దాం. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళముకు దిగిపోవుదురుగాక, చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమునందు ఉన్నది. ఎవరిది రాశారు? ఇది దావీదు గారు రాశారు. దావీదు గారు ఏం కోరుకుంటున్నాడు? తన శత్రువులైన వారు అకస్మాత్తుగా చనిపోవాలి, సజీవులుగానే వారు పాతాళంలో దిగిపోవాలి, చెడుతనం వారి నివాసంలో వారి అంతరంగమందు ఉన్నది అని చెప్పి దేవుడికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఇలాగే 69వ కీర్తన కూడా చూద్దాం. 69వ కీర్తన 28వ వచనం చూద్దాం. 69వ కీర్తన 28వ వచనం. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతి మంతుల పట్టీలో వారి పేరు రాయకము. నీతిమంతుల పట్టీలో అసలు వాళ్ళ పేర్లు ఉండద్దు అంటున్నాడు. జీవగ్రంథంలో వాళ్ళ పేర్లను తీసేయండి అని చెప్తున్నాడు. సో ఇలాంటి మనకి 58వ కీర్తనలోనూ కనపడతాయి. 58వ కీర్తన 6వ వచనం చూసాము, 6వ వచనంలో కనపడతాయి. 35వ కీర్తనలోనూ కనపడతాయి. 58వ కీర్తన 6వ వచనం అయితే, దేవా వారి నోటి పండ్లను విరగగొట్టుము. దేవుడికి మొరపెట్టుకోవడం అంటే ప్రార్థనేనా? ఇది కాదా? వాళ్ళ పళ్ళను విరగొట్టుము దేవా అంటే ప్రార్థనేనా? ప్రార్థనే. అంటే ఒకరు నాశనం అవ్వాలనే కోరుకునే ప్రార్థన. ఇదే ప్రార్థన మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. 137వ కీర్తనలో కూడా కనబడుతుంది. వారి పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు అనే మాట జ్ఞాపకం ఉందా మీకు? 137వ కీర్తన చివరి వచనం చూద్దాం. చివరి వచనం 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. పసిపిల్లల్ని బండకేసి కొట్టమంటున్నాడు. అంత క్రూరమైన కోరిక ఏంటి అని అంటే, ఎవరి పిల్లలంటే బబులోను పిల్లలను. బబులోనీయులు ఆ విధంగానే యూదావారు ఈ రాజ్యం యొక్క పిల్లలను బండకేసి కొట్టి హింసించి లాక్కొని వెళ్ళారు.
ఇలా మాకు జరిగింది కాబట్టి మాకు ఏదైతే జరిగిందో అది వాళ్ళ జీవితంలో కూడా జరగాలి, ప్రతీకారము తీర్చుము ప్రభువా అని చెప్పి వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ మనం ఇంతకుముందు ఒక భాగంలో చెప్పుకున్నాం. వీటన్నిటిని ఏమంటారంటే ఇంప్రికేటరీ ప్రేయర్ అంటారు. ఇంప్రికేటరీ ప్రేయర్ అంటే, ఇంప్రికేట్ అంటే టు కర్స్, టు ఎవెల్ అపాన్ అంటే ఒకరి చెడుతనము లేకపోతే ఒకరి నాశనము కోరుకుంటూ చేసే ప్రార్థనని ఈ ప్రార్థన అంటారు, ఇంప్రికేటరీ ప్రేయర్ అంటారు. ఇవి మనం ఇంతకుముందు కూడా కొన్ని వచనాలను చూసాం, ఒకరు నాశనమైపోవాలని కోరుకుంటూ చేసేవి. ఈ పాత నిబంధన గ్రంథకాలంలో మనము పంటికి పన్ను కంటికి కన్ను ప్రతీకారము, అప్పుడు రాజులు అలాగే ఉండేవాళ్ళు, ఆ విధంగానే జరిగేది. సో అట్లాగే వారికి కూడా దేవుడిని అలాగే కోరుకుంటూ ఉండేవారు. కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఏం జరిగింది? ఇలాగే కంటికి కన్ను అడగమన్నాడా ప్రభు అయిన క్రీస్తు? పంటికి పన్ను అడగమన్నాడా? వినపడుతుందండి మాట? కరెంటు పోయింది ఇప్పుడు. సో కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి అదే తీరు కంటిన్యూ అయిందా? పంటికి పన్ను కంటికి కన్ను ప్రతీకారం తీర్చుకోమనే క్రీస్తు వారు చెప్పారా మనకి? లేదు. ఏమని చెప్పాడు? ముఖ్యంగా ఆయన కొండ మీద ఆయన ప్రసంగము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ఆయన ప్రసంగంలో మాటలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని చెప్పాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-45 వచనాలను చూద్దాం. 43 నుంచి 45 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను కూడా ప్రేమించుడు. మీ శత్రువులను ప్రేమించుడు. పొరుగువాడు, శత్రువు ఇద్దరున్నారు. అయితే పొరుగువాడిని ప్రేమించి శత్రువును ద్వేషించబడే మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్తున్నది ఏంటి అని అంటే, ప్రభు అయిన క్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, శత్రువును కూడా ఏమంటున్నాడు? శత్రువులను కూడా ప్రేమించండి అని చెప్తున్నాడు. అలాగే మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మును హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ ఇర్మియా గారు ప్రార్థన చేసే ప్రార్థనలో వాళ్ళందరూ కూడా ఈ గుంట తీసి ఆయన్ని చంపాలనుకుంటే వారు శత్రువులు అవుతారా, ఇర్మియా గారికి మిత్రులు అవుతారా? ఒక వ్యక్తిని చంపాలి అనుకుంటే అతను శత్రువు అవుతాడా, మిత్రువు అవుతాడు? శత్రువే అవుతాడు. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఈ మాట శత్రువుని ప్రేమించండి, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పిన మాట చాలా ఈజీగా చెప్పేశాడు ఆయన. చాలా ఈజీగా చెప్పాడు ప్రభు అయిన క్రీస్తు వారు. ఇది కనుక మనం ఆలోచిస్తే ఈ మాట చెప్పడం వెనకాల ఆయనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పాడా, లేకపోతే ఈ మాటని ఉరకనే నేను చెప్తున్న వచనాల్లో ఇది కూడా ఒక వచనం అన్నట్లు చెప్పాడా?
ఎందుకంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే అర్థం ఉంది ఈ మాట వెనక, అందుకని అడుగుతున్నాను. ప్రభు అయిన క్రీస్తు వారు శత్రువులను ప్రేమించండి, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అన్న మాట వెనకాల ఉరకనే చెప్పాడా ఆయన, లేక ఆయన దాని వెనక తగిన అనుభవము, లేక దాన్ని మనకి మాదిరిగా ఉంచాలనే ఉద్దేశ్యము, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? అనుభవము మాదిరిగా ఉండడానికే నేర్పించాడు. ఎందుకంటే ఆయన ఈ మాట చెప్పింది జాగ్రత్త గమనించండి, శత్రువులను సైతం ప్రేమించండి, ద్వేషించకండి, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అన్న మాట వెనకాల ఆలోచన కనుక చేస్తే ముందు ప్రభు అయిన క్రీస్తు వారి ఉన్న అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం అనుభవాలను జ్ఞాపకం చేసుకోవాలి, ఎటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, మొట్టమొదట తన సొంత వారే తనను తిరస్కరించారు. అవునా? అవునా కాదండి? తన సొంతం అనుకున్న వారే ఆయనను తిరస్కరించారు. చూద్దామా యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం గమనిద్దాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరింపలేదు. అంగీకరింపని వారందరూ కూడా శత్రువులు అవుతారా, మిత్రులు అవుతారా? శత్రువులే అవుతారు. ఆయన అంగీకరించలేదు. నువ్వు మాకు కాదు, నువ్వు మాకు కరెక్ట్ కాదు, స్వకీయుల యొద్దకు వెళితే నువ్వు మనిషి మాతో ఉండడానికి వీల్లేదు అన్నట్లుగా ఆయన అంగీకరింపలేదు. ఆయనను తిరస్కరించారు. అంటే సొంత వారు అనుకున్న వారే అన్ని తిరస్కరించారు. అయితే మతాధికారులు అనుకున్నవారు, మతం కాదు కానీ అప్పట్లో ఉన్న అధికారులు, ప్రధాన యాజకులు కానీ లేక పరిసయ్యులు, సద్దుకాయులు కానీ వీరందరూ కూడా ఆయనను ఎగతాళి చేయటమే కాక ఆయనను అపహాస్యం చేయాలని, లేక ఆయన మాటలను మోషే ధర్మశాస్త్ర గ్రంథంతో పోల్చి ఆయన ఎక్కడైనా తప్పుబట్టాలని విపరీతమైన ప్రయత్నం చేశారు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం గమనిద్దాం. 8వ అధ్యాయము 6వ వచనం గమనిద్దాం. ఎనిమిదవ అధ్యాయము 6వ వచనం కనుక గమనించినట్లయితే, ఆయన మీద ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద విడేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. చూడండి దాని మీద ఏమని రాయబడి ఉందండి? ముందు ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించుచు, ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలి అని చెప్పి ఆయన్ని శోధించాలి అని చెప్పి శోధించుచు రకరకాలైన ప్రశ్నలు వేస్తూ ఉన్నారట. ఎవరు వీళ్ళు? అక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్, అధికారులైన కానీ లేకపోతే అక్కడ పిలువబడే వారు, యూదులని పిలువబడే వారందరికీ కూడా ఆ మతం యొక్క అధికారులు కానీ వీళ్ళందరూ కూడా సొంత వారు తిరస్కరించారు. మతాధికారులు అనేవారు ఈయన శోధించి ఇబ్బంది పెట్టాలని, ఇక్కట్లు పెట్టాలని ఇచ్చేశారు. తర్వాత సొంత కుటుంబం వారు, ఓన్ ఫ్యామిలీ, క్రీస్తు యొక్క ఓన్ ఫ్యామిలీ, వీళ్ళు కూడా ఆయన ఎగతాళి చేసి ఆయన ఆయన వాక్యం బోధించకూడదు అన్నట్లుగా బిహేవ్ చేశారు వాళ్ళు. చూద్దాం మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని గమనించాం. ఆయన ఇంటి వారు సంగతి విని
ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకునబోయిరి. అపహాస్యం చేశారు ఆయన. ఈయనకి మతి చెలించింది, పిచ్చెక్కింది. ఎవరు? తన సొంత ఇంటి వారు. ఇప్పుడు ఇర్మియా గారిని పోల్చుకోండి. ఇప్పుడు ఇర్మియా గారు ఎక్కడున్నాడు? ఆయన కూడా యూదుడే. ఆయన కూడా ఒక యాజక కుటుంబం నుంచి వచ్చాడు. తమ సొంత వారైన అనాతోతు పట్టణం వారు కూడా ఆయన ద్వేషించారు. ఆ తర్వాత ఆయన ఎవరికైతే బోధించాలని ట్రై చేస్తున్నాడో వాళ్ళందరూ కూడా ఆయనకి గుంట తీసి ఆయన్ని చంపాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ క్రీస్తుని పోల్చుకుంటే సొంత ఇంటి వారు ఏం చేయాలని చూసారట? ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చెలించిందని ఉన్నదని చెప్పి ఆయన పట్టుకొని పోయింది. ఆయనకి మతి చెలించింది అని చెప్పేసి అంత భయంకరమైన అపనింద ఆయన మీద వేస్తూ ఉన్నారు. సొంత కుటుంబం వారు అంటే మతాధికారులు అయిపోయారు. సొంత ఊరు వాళ్ళు తిరస్కరించారు. సొంత ఫ్యామిలీ, ఓన్ ఫ్యామిలీ తిరస్కరించింది. ఓన్ ఫ్యామిలీ కూడా తిరస్కరించింది. మరియు స్నేహితులు అని తన చుట్టూ ఉన్నవారు కానీ, లేక శిష్యులు అన్న తన చుట్టూ ఉన్నవారు కానీ చాలా దయనీయమైన పరిస్థితి చేసుకొచ్చినప్పుడు అందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. అవునా? అవునా? ఇదే మార్క్స్ వార్త 14వ అధ్యాయం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 50వ వచనాన్ని గమనిద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 50వ వచనం. అప్పుడు వారందరూ ఆయనను విడిచిపోయిరి. ఎవ్వరు లేరు. ఒక్కడే ఆ సిలువను మోసుకొని వెళ్ళవలసి వచ్చింది. ఎవరు లేరు. అందరూ అక్కడి నుంచి ఆయన విడిచిపోయారట. అప్పుడు వారందరూ ఆయనను విడిచిపోయిరి. అప్పటిదాకా కూడి ఉన్నవాళ్ళు, అప్పటిదాకా కొండ మీద ప్రసంగం చేస్తే అనేక మంది కూడి వచ్చారు. అనేక మంది తిన్నారు. ఎంతమంది తిన్నారంటే పెడితే ఎన్ని వేల మంది తిన్నారు. ఏమైపోయారు వీళ్ళంతా? పోనీ సోకాల్డ్ డిసైపుల్, శిష్యులు అని పిలువబడే వాళ్ళంతా ఏరి, ఆయన్ని వెంబడించే వాళ్ళంతా ఏరి. దయనీయమైన స్థితిలో వచ్చేటప్పటికి అందరూ చెల్లాచెదురై వెళ్ళిపోయారు. ఎవరెవరయ్యారు? వీళ్ళందరూ కూడా ఇంత ప్రతికూలంగా మారితే శత్రువులు అవుతారా, మిత్రులు అవుతారా? శత్రువులే అవుతారు. ఇంత ప్రతికూలంగా సొంత ఇంటివారు, సొంత ఊరివారు, సొంత తన అనుకున్న మతాధికారులు, తన మతము లేకపోతే యూదులు అయిన వాళ్ళు వీళ్ళ మతాధికారులు కానీ, అలాగే తన చుట్టూ ఉన్న శిష్యులు లేక స్నేహితులు కానీ ఎవ్వరూ లేకుండా వెళ్ళిపోయారు. అందరూ తిరస్కరించారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన యెరూషలేం పట్టణంలోనికి వస్తున్నప్పుడు హోసన్నా హోసన్నా అని కేకలు వేసి ఏడ్చిన వారంతా కూడా ఈయనను సిలువ వేయండి అని అదే నోటితో మాట్లాడారు. ఎంతో ఆనందంగా హోసన్నా హోసన్నా అంటే అర్థం ఏంటి? యెరూషలేం పట్టణం లోపలికి వస్తూ ఉంటే ఆయనకు జయము అని, రాజుగా వస్తున్న వాడికి జయమని హోసన్నా హోసన్నా అని కేకలు వేసిన గొంతులే ఏమని కేకలు వేసినాయి కొన్ని రోజుల తర్వాత? ఏమని? సిలువ వేయండి. చూడండి, ఆ మాటను కూడా చూద్దాం మనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. ఈ కేకలు వేసిన గొంతులు కాదా ఆ గొంతులు? హోసన్నా హోసన్నా అని ఆయనకు జయము అని చెప్పేసి రాజుగా వస్తున్న వారికి, నీతిమంతుడైన రాజుకి జయము అని చెప్పి పలికిన గొంతులు కావా ఇవి? అవి కాదా? వేరే ఊరా ఇది? ఎక్కడ జరుగుతుంది? ఆయనకి యెరూషలేంలో ఏ ప్రాంతంలో జరుగుతుంది? యేసుక్రీస్తు వారి యొక్క నేర పరిశోధన, ఇదంతా పరిశోధన అంతా ఎక్కడ జరుగుతుంది? ఆయన మీద నేరం అభియోగించబడిందంతా కూడా ఏ ప్రాంతం? మరి యెరూషలేములోకి ఆయన గాడిద పిల్లనెక్కి వస్తూ ఉన్నప్పుడు కేకలు వేసిన వీరే కొన్ని దినాల తర్వాత ఆయనకి వ్యతిరేకంగా మరి ఆయనకు సిలువ వేయండి అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు ఆలోచిస్తే వీరందరూ శత్రువులేనా? యేసుక్రీస్తుకి శత్రువులేనా కాదా? శత్రువులే కదా. సిలువ వేయండి అంటే చంపేయమంటున్నారు. నిన్ను చంపేయండి, ఇతన్ని చంపండి, లేకపోతే మనల్ని ఈయన చంపండి అన్నవాళ్ళు మనకు శత్రువులు అవుతారా, మిత్రులు అవుతారా? వారిని మనం ద్వేషిస్తేనే కదా చంపమనేది. ప్రేమిస్తే ఆ మాట అనరు కదా.
అలాగ ద్వేషించే వారిని సైతము ప్రభు చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు అని అంటున్నాడు. ఎందుకనంటే ప్రత్యేకంగా ఇందాక నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, ప్రభు అయిన యేసుక్రీస్తు శత్రువును ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అనే మాట ఊరకనే చెప్పాడా అంటే లేదు. ప్రతి విషయంలోనూ ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన అనుభవించలేదా ఈ కష్టాలు? ఆయన చూడలేదా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని? శత్రువులు అనే వారి యొక్క బిహేవియర్, ప్రవర్తన కానీ అది ఆయన చూడలేదా? ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ఆయన అందరూ విడిచిపోయారు, ఆయన అందరూ సిలువ వేయమన్నారు. వాళ్ళందరి కొరకు కూడా తండ్రి యొద్ద ప్రార్థన చేశాడు. వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి అని చెప్పేసి. దాని వెనక ఉన్న పాయింట్ ఏంటంటే, మెయిన్ దాని వెనక ఉన్న పాయింట్ ఆలోచించాల్సింది మనం. వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు అంటే, వీరు ఎరగకుండా వీరు చేస్తున్న పనిని ఎవరు చేయిస్తున్నారు? సాతానుడు. వెరీ గుడ్. ఇప్పుడు సాతాను. అందుకే శత్రువు అని పిలువబడే వాడి యొక్క ప్రవర్తన సాతాను సంబంధమైన ప్రవర్తన అని మనం గమనించాలి. సాతాను సంబంధమైన ప్రవర్తన అని మనం గమనించినప్పుడు క్రీస్తును జ్ఞాపకం చేసుకొని క్రీస్తు ఎట్టి ప్రార్థన చేశాడు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక ఇటువంటి బిహేవియర్ చేస్తూ ఉన్నారు, అందుకని వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ విధంగా చేస్తూ ఉన్నారు, అందుకని వీరి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభువైన క్రీస్తు వారు మనకి అన్ని విషయాల్లో మాదిరి ఉంచిపోయాడు. ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో మాదిరి ఉంచిపోయాడు. ఈ విషయంలోనూ కూడా శత్రువులను ప్రేమించండి అనే మాట సింపుల్గా చెప్పలేదు ఆయన, నిజంగానే ప్రేమించాడు ఆయన. సో అందుకే ఆ మాట వెనకాల శత్రువు కొరకు ప్రేమించండి, శత్రువులను ప్రార్థించండి అనే మాట వెనకాల ఏమని ప్రార్థించాలి అనేది మనము 4 పాయింట్స్ మాట్లాడుకొని ముగించుకుందాం. ఏమని ప్రార్థించాలి? జనరల్గా శత్రువుని ప్రేమించు అని మానవ రూపంలో, మానవ శరీరంలో ఉన్న ఏ వ్యక్తికైనా చెప్తే ఫస్ట్గా వచ్చేది శత్రువుని జనరల్గా నువ్వు ప్రేమించు, ప్రార్థించు అంటే అది ఈగోకి యాక్సెప్ట్ అవ్వదు. జనరల్గా మనం చేసేది ఏంటంటే దేవుడు తగిన శిక్ష వేస్తాడు అని చెప్పేసి మనం వచ్చేసి కూర్చొని దేవుడు ప్రతీకారం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. యోనాలాగా నినవే నాశనం చేసేస్తాడు దేవుడు, ఖచ్చితంగా నాశనం అవ్వాలి వాళ్ళు అని చెప్పేసి ఏం చేస్తాడో చూద్దామని చెప్పి చెట్టు కింద కూర్చున్నట్టు. అంటే పగకు ప్రతీకారం దేవుడు తీరుస్తాడు, అది చూడాలి కంటితో అని మనం కూర్చున్నట్టు. కానీ ఇక్కడ వాట్ టు ప్రే ఫర్ అవర్ ఎనిమీస్, మన శత్రువులన్న వారికి కొరకు ఏమని ప్రార్థన చేయాలి అంటే ఫస్ట్ పాయింట్, మొదటిగా మనం చేసే ప్రార్థన శత్రువు కొరకు కూడా ప్రార్థించండి అని ఉంది కదా. అయితే ఏమని ప్రార్థించాలి అని అంటే వారి మనోనేత్రములను తెరవమని ప్రార్థించాలి. ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి పాయింట్ ఏంటి? వారి మనోనేత్రములను తెరవమని ప్రార్థించాలి. ఎందుకనంటే వారు ప్రవర్తిస్తున్న తీరు శరీరానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు, కానీ ఆత్మానుసారంగా వారు ప్రవర్తించటం లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. శరీరానుసారంగా ప్రవర్తించేవాడు సాతాను సంబంధి అయి అటువంటి కార్యక్రమాలు చేస్తాడు. కానీ ఆత్మానుసారముగా నడుచుకునేవాడు ఈ విధంగా చేయగలడా? చేయలేడు. సో శరీర స్థితిలో ఉన్న మనము ఒకవేళ మన శత్రువులు అనుకునేవారు కానీ, మనను హింసించేవారు కానీ, మనను బాధించేవారు కానీ, వారి పట్ల మనం ఆలోచించి చేయాల్సిన ప్రార్థన, వారు శరీర స్థితిలో ఉన్నారు, శరీరానికి అనుగుణంగా శరీరం చెప్పినట్లుగా నడుస్తున్నారు, కానీ ఆత్మానుసారమైన నడక వారికి లేదు ప్రభువా, అందుకని వారి మనోనేత్రములను తెరవమని మనం ప్రార్థించాలి. గలతీలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, శరీరానుసారంగా మనము నడవటం కాదు, ఆత్మానుసారంగా నడిచినప్పుడు మనం చేయవలసిన పని కరెక్ట్ అవుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ మాట చదువుకుందాం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిద్దాం. 17 నుంచి 19 కలిసి ఉంటుంది. మరియు మీ మనోనేత్రములు
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందును మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఒకరిని గూర్చి ప్రార్థనలో విజ్ఞాపన చేయాలి అనంటే వారి మనోనేత్రములు తెరవబడి గొప్ప మహిమాతిశయం గల ప్రభు యొక్క ఔన్నత్యాన్ని వారు కూడా ఎరగాలి. ఎలాగ ప్రభు శత్రువుని సైతం ఎలా ప్రేమించాడో అటువంటి గుణము వారికి రావాలి అని చెప్పేసి వారి గురించి మనము ప్రార్థించాలి. ఫస్ట్ పాయింట్ మన ప్రార్థనలో శత్రువు కొరకు చేసే ప్రార్థన. రెండో పాయింట్ ఏముండాలంటే ప్రే ఫర్ దేర్ రెపెంటెన్స్, వారి మారు మనస్సు లేక రక్షణ నిమిత్తమై మనము ప్రార్థించాలి. ఎందుకు? ఇందులో పాయింట్ క్లియర్ మనకు అర్థమైపోతుంది. ఇందాకే చెప్పాను నేను, శరీరానుసారంగా నడుస్తున్నారు అని అంటే అర్థము వాళ్ళు రక్షణలోకి నడవనట్ట. రక్షణలోకి నడవబడిన తర్వాత వారి యొక్క నూతన జన్మ అన్ని నూతనంగా మార్చబడ్డాయి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారి నడత అంతా కూడా పరిశుద్ధాత్మను అనుసరించి ఉంటుంది. మరి ఆత్మానుసారంగా నడిచే వ్యక్తి ఇటువంటి మాటలు కానీ లేక ఒకరి నాశనాన్ని కోరుకోవటం కానీ చేయడు. కాబట్టి ముఖ్యంగా అలాంటి వారి పట్ల మనం కోరుకోవాల్సింది ఏంటంటే వారి మారు మనసు నిమిత్తమైన ప్రార్థన మనం చేయాలి. వారికి మారు మనసు అనుభవమును వారిని రక్షణలోకి నడిపించమని మనం ప్రార్థన చేయాలి. కేవలం శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అంటే శత్రువులు బాగుండటం కాదు, వారు కూడా రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలి. వారు కూడా శరీరానుసారమైన క్రియలను వదిలిపెట్టి ఆత్మానుసారంగా వారు నడుచుకునేటట్టుగా చేయాలి. ఆత్మానుసారముగా నువ్వు నడుస్తున్నావు అంటే అర్థమే నువ్వు వారిని క్షమించగలుగుతున్నావు అని అర్థం. నీ శత్రువులను నువ్వు క్షమించగలుగుతున్నావు, వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావు అంటే నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావు అని అర్థం. సో వారి కొరకు వారి మారు మనసు నిమిత్తము ప్రార్థన చేయాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాటను చదువుకుందాం. 2వ అధ్యాయం 25వ వచనం. 2వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అని వీళ్ళ నుండి తప్పించుకుని మేలుకొందేమో అని ప్రభు యొక్క దాసుగాటి వారిని తాత్వికంతో శిక్షించుతూ జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలేడు. సో వారి మారు మనసు నిమిత్తం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అది దేవుడికి అంగీకారయోగ్యంగా ఉంటుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, శత్రువులు అని పిలువబడే వాళ్ళు కానీ ఇలాగా ఒకరి నాశనాన్ని కోరుకుంటూ ఉద్దేశించి ఉన్న వారైనా కానీ వారి పట్ల ముందు మనము మృదు స్వభావంగా సాత్వికంతో మనం వాళ్ళతో బిహేవ్ చేయాలి. ఎందుకనంటే పగ తీర్చుకోవాలని ఆ మనిషి ఏదన్నా మాట అన్నా లేకపోతే ఏదైనా చేసినా అదే మాట నువ్వు కూడా అన్నావు అనుకో, నీకు వాడికి తేడా ఏముంటుంది? అప్పుడు తేడా ఏమైనా ఉంటుందా? ఇద్దరికి తేడా ఏముండదు. రక్షణలోకి నడవని వ్యక్తి ఒక మాట అన్నాడు అనుకోండి, రక్షణలోకి నడిచిన వ్యక్తి కూడా అదే మాట అన్నాడు అనుకోండి, తేడా ఏముంది? ఇక నీ అనుభవం ఎక్కడికి వెళ్ళింది? సాత్వికమైన మనస్సు, మృదువైన మాట దేన్ని చల్లారుస్తుంది? క్రోధమును చల్లారుస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సో నీ మాటలు మృదువుగా ఉన్నాయా లేవా? మృదువైన మాటలతో కోపాన్ని చల్లారుస్తూ
చల్లారుస్తూ వారి పట్ల నీ సాత్వికమును ప్రదర్శించేవాడవుగా నువ్వు ఉండాలి. వారు కోపగించుకుని నువ్వు కోపానికి కోపం, ద్వేషానికి ద్వేషం నువ్వు చూపిస్తే నీకు వాళ్ళకి తేడా అనేది ఏమి ఉండదు అనేది థర్డ్ పాయింట్. నాలుగవదిగా చివరి పాయింట్ ఏంటంటే దేవుడు వారి పట్ల దేవుని చిత్తాన్ని జరిగించాలని మనం ప్రార్థించాలి. లాస్ట్ పాయింట్, చివరి పాయింట్ జాగ్రత్తగా గమనిస్తే దేవుడు పరలోక ప్రార్థనలను కూడా ఎక్కడైనా ఆయన చిత్తమే నెరవేరుతుంది. అయితే మనం కూడా ప్రార్థించాల్సింది శత్రువులు అని పిలువబడే వారి పట్ల దేవుని చిత్తమే నెరవేరాలి అని మనం కోరుకోవాలి. దేవుని చిత్తమే నెరవేరాలి అని కోరుకోవాలి. మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం కదా దేవుడికి. ప్రేయర్ చేయటం అంటే ఏంటో తెలుసా? ఒక రకంగా ప్రేయర్ చేయటం ఏంటి అంటే దేవుని చిత్తము మన చిత్తము ఒకటే విధంగా ఉండేటట్లుగా చేయటం. మనం ఏది కోరుకున్నా చివరి ప్రార్థన అంతా అయిపోయాక నీ చిత్తమే నెరవేరును కాక అంటే, అప్పుడు మనం ఎన్ని కోరుకున్నా కానీ ఏదైనా ఆయన ఇవ్వవలసింది, ఆయన మనకు ఉద్దేశించినవే మనకు చేస్తాడని చెప్పే మాట క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో ఆయన చిత్తమే వారి జీవితం పట్ల నెరవేరాలి, వారి జీవితంలో క్రీస్తు పని చేయాలి అని చెప్పి మనము మన ప్రార్థనలో కోరుకునే వారముగా ఉండాలి. ఎందుకనంటే ఒకటే మాట మనం గుర్తుపెట్టుకోవాలి చివరిగా, శత్రువుని కొరకు ప్రార్థన చేయటము, వారిని క్షమించటము అనేది ఇది న్యాచురల్గా వచ్చే ఒక ప్రక్రియ. ఎలా అంటే ఒకప్పుడు మనమంతా కూడా దేవునికి శత్రువులయ్యా ఉన్నాం, అవునా కాదా? ఒకప్పుడు మనము అంతా కూడా దేవునికి శత్రువులై ఉన్నాం. ఇప్పుడైతే దేవుని పిల్లలని పిలువబడుతున్నాం. మరి శత్రువులైన మనలను దేవుడు ఎలా ప్రేమించాడు? మనం ఇంకనూ పాపంలో ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అదిగాక ఆయన ప్రాణం పెట్టే టైంకి మన పాపంలో ఏం చెరిగిపోలేదు. మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనలో ఆయన లేవనెత్తాడు. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను అని. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించారంటే మనం చచ్చిపోయిన స్థితి, ఆత్మీయ స్థితి. దేవుని పట్ల అయితే మనం చేసిన కార్యాలకైతే దేవుడు అదే స్పాట్లో మనల్ని నాశనం చేసిన ఆశ్చర్యం లేదు. కానీ అంత శత్రుత్వం పెట్టుకోకుండా ఆయన మన మీద, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు, ఎంతో ప్రేమించాను అని ఉంటుంది. ఎంతో, దాన్ని కొలవలేం మనం. అందుకనే మనం ఇంకా బతికే ఉన్నాం. మనం శత్రువులు అయినప్పటికీ ఆయన శత్రువులను క్షమించగలిగాడు. ఆయన క్షమించి మనకు నిత్యజీవం ఇచ్చాడు, నాశనం అయిపోకుండా. మరి నాశనానికి మనం పాత్రులమై ఉన్న ఆయన మనల్ని క్షమించి మనకు నిత్యజీవం ఇచ్చినట్టు కొత్త నిబంధన ప్రకారము శత్రువులను సైతము ద్వేషించడం కాదు, ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి అని అంటే ఏమని చేయాలని చెప్పుకున్నాం? ముఖ్యంగా 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? వారి మనోనేత్రములు తెరవబడాలని ప్రార్థించాలి. రెండవది, వారి మారు మనసు నిమిత్తమైన ప్రార్థించాలి. మూడవదిగా, వారి పట్ల మనము మృదు స్వభావం కలిగి ఉండినట్లుగా ప్రార్థించాలి. నాలుగవదిగా, వారి జీవితాల్లో దేవుని చిత్తము నెరవేరినట్లుగా ప్రార్థించాలి. ఈ 4 పాయింట్లు మనము శత్రువు కొరకు చేసే ప్రార్థనలో ఉండే అంశాలు. ఒక రకంగా పాయింట్ ఆలోచిస్తే, ఇప్పుడు మనకు శత్రువులు అంటూ ఎవరు లేరు, అపరాధ శక్తులు మన శత్రువులు అని ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న ప్రకారం మనము ఆపద్దినమందు ఎదుర్కొనుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్టేనంటే అది మనము అపరాధ శక్తులతో పోరాడటానికి, ఆకాశమందుండు అపరాధ శక్తులతో పోరాడము అంటే సాతానుతో పోరాడటానికి మనకి ఇవన్నీ కావాలి అని. అయితే శత్రువులు అని మనము భావించే వారి పట్ల, శత్రువులు అయిన వారు నిజంగా ఉన్నారు అని అంటే, ఎవరైతే శత్రువు ఎప్పుడు అవుతారంటే దట్ ఈస్ కాల్డ్ మిస్అండర్స్టాండింగ్. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే దానిలో తప్పుగా అర్థం చేసుకున్నా కూడా శత్రువులుగా మారుతారు. శత్రువులుగా మారిన తర్వాత వారు పెట్టుకున్న
ఆ గ్రడ్జ్ ఏదైతే ఉందో నువ్వు కూడా అదే పెట్టుకుంటే నువ్వు క్రైస్తవుడివి కావు, క్రైస్తవుడని పిలువబడవు. ఇర్మియా గారు చూడండి, ఇర్మియా గారికి క్రీస్తుకి సారూప్యము సాదృశ్యం కనపడదు, చాలా దగ్గర గుణాలు కనపడినాయి. కానీ ఇర్మియా గారు ఏం కోరుకుంటున్నారు? జీసస్ క్రైస్ట్ ఏం కోరుకున్నాడు? తండ్రిని. ఇర్మియా ఏం కోరుకున్నాడు? వాళ్ళ నాశనాన్ని వాళ్ళ కోరుకున్నాడు. నాశనాన్ని కోరుకున్నాడు. వాళ్ళు నా కోసం గుంట తవ్వారు అయ్యా అన్నాడు. వాళ్ళు నా కోసం గుంట తవ్వి నన్ను చంపాలనుకుంటున్నారు అయ్యా అన్నాడు. ఇదే సిచ్యువేషన్, ఇదే సన్నివేశం క్రీస్తు యొక్క జీవితంలో కూడా జరిగింది కదా. ఆయన 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 ఊరి వారు ద్వేషించారు, ఆయన సొంత ఇంటి వారు ద్వేషించారు, ఆయన సమాజ మందిరంలో ఉన్న అధికారులు ద్వేషించారు, చుట్టూ ఉన్న స్నేహితులు ద్వేషించారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి యెరూషలేం పట్టణంలో ఉన్నవారు, ప్రేమతో ఆహ్వానించిన వారు కూడా చివరికి సిలువ వేయమని అరిచారు. మరి వీరందరినీ శిక్షించు, వీరందరూ నాశనం కావాలి, వీరందరి యొక్క కుటుంబాలు నాశనం కావాలి, వీరి భార్యలు విధవరాలు అవ్వాలి అని కోరుకోలేదే. కానీ ఇర్మియా గారు ఏం కోరుకుంటున్నాడు? ఇర్మియా గారు వాళ్ళంతా నాశనం అయిపోవాలి, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలి, నువ్వు రప్పించే నాశనం ఏదో ఇంక త్వరగా రప్పించి వాళ్ళు పూర్తిగా నాశనం అయ్యేటట్టు చెయ్యి అని అంటున్నాడు. అదే మానవునికి దేవునికి ఉన్న తేడా. మరి నువ్వు కూడా క్రీస్తులాగా నువ్వు కూడా ఎప్పుడైతే నీ శత్రువును క్షమించగలుగుతున్నావో, ఎప్పుడైతే నువ్వు కూడా శత్రువుని కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావో, అతని కూడా నీ శత్రువు పట్ల దేవుని చిత్తం జరగాలనుకుంటున్నావో, వారికి మారు మనసు రక్షణ కావాలని ప్రార్థిస్తున్నావో, అప్పుడు నువ్వు కూడా ఎవరిలాగా మారుతున్నట్టు? క్రీస్తులాగా. మన ఉద్దేశము, మన పట్ల దేవుని చిత్తము అదే. క్రీస్తు సారూప్యంలోనికి మనమంతా మార్చబడుట దేవుని చిత్తం అది. క్రీస్తు సారూప్యంలోకి. అందుకే మన ముందు ఒక మోడల్ ఉంచిపోయాడు ఆయన. మోడల్ ఎప్పుడు ఉంచుతారు? మనకు అది అర్థం కావడానికి. ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఇవన్నీ మనకు తెలియాలి. అలాగే క్రీస్తు అలాగే చేశాడు ఆయన. ఎలా క్షమించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ తనను చంపాలనుకున్న వారిని కూడా క్షమించాలి, ఇవన్నీ ఆయన చూపించి వెళ్ళాడు. కాబట్టి ఆయన మనకు మాదిరి ఉంచిపోయి వెళ్ళాడు. ఆ మాదిరిని పట్టుకుని మనము ఆయన సారూప్యంలోకి మెల్లగా మార్చబడాలి అని అంటే ఆయన గుణగణాలను ఒక్కొక్కటిగా మనం పుణికి పుచ్చుకుంటూ ఉండాలి. అయితే ఇర్మియా గారి విషయంలో అయితే మాత్రము ఆయన తనకు కలిగిన బాధ నిమిత్తమై దేవుడితో మొరపెట్టుకుంటున్నది ఏంటి అని అంటే, వారందరినీ నాశనం చేసేయ్యా, వారి మేలు కొరకు నేను నీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాను, అది జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ముందే ఇర్మియాకి చెప్పాడు కదా. ఇప్పటిదాకా జరిగిన అధ్యాయాలన్నీ అవే. ఇర్మియా గారితో చెప్పిన ప్రతి మాట అదే. వీరందరినీ నేను నాశనం చేయబోతున్నానని చెప్తూనే ఉన్నాడు. కానీ ఇర్మియా గారు ఇంకా త్వరగా చేసేయి అన్నట్లుగా ఆయన కోపాన్ని ప్రదర్శిస్తూ చెప్తున్నాడు దేవుడికి, వాళ్ళందరినీ నాశనం చేసేవయ్యా అని చెప్పేసి. ఎందుకంటే నన్ను చంపాలని చూశారు, నేను మంచి చేయాలని పోతే అని బాధపడుతూ ఆయన దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు పిల్లలు. అయితే దేవుడు మనం ఆలోచించాలి ఏంటంటే, దేవుడు శిక్షించడానికి ఇంకొక రాజ్యాన్ని తీసుకొస్తున్నాడు కదా అంటే, ఆ రాజ్యం ఏదో గొప్పదని కాదు, వాళ్ళేదో మంచోళ్ళని కాదు. వాళ్ళని శిక్షించడానికి కూడా దేవుడు అన్ని రంగం సిద్ధం చేసి ఉంచాడు. అంటే ఇక్కడ వారిని శిక్షించటము లేక ద్వేషించటము అనేది ప్రతీకారం చేసే పని దేవుడిది, ప్రతీకారం తీర్చే పని దేవుడిది. మనం ఆయనకి వదిలేయాలి ప్రతి ఏదైనా కానీ. పగ తీర్చుట నా పని అని చెప్పాడు. అయితే మనం మానవ దేహంలో ఉన్నాము కాబట్టి చాలా వరకు ఇలాంటి అప్పీల్స్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ప్రార్థనలో. నన్ను బాధించేవారు నాశనం అవ్వాలి, లేకపోతే వీళ్ళకి ఇది కావాలి అది కావాలని. అటువంటి ప్రార్థనలు కాకుండా మనకు క్రీస్తు నేర్పించిన ప్రార్థన మన జీవితంలో అలవర్చుకోవాలి. శత్రువు సైతము మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, వారితో మేము మృదు స్వభావంతో ఉండాలి, ముఖ్యంగా వారి జీవితాల్లో దేవుని చిత్తము నెరవేరాలి అని మనం ప్రార్థించే వారంగా క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి అని చెప్పి దేవుడు మనకు ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.